నమస్కారం. ఈరోజు మనం ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వు అంటే జియోఎంఎస్నో 5 తేదీ 12/06/2025 గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవునండి, ఇది గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించింది కదా. చాలా కీలకమైన ఉత్తర్వు ఈ. అవును, ఈ పత్రం ముఖ్యంగా సచివాలయాల హేతుబద్ధీకరణ అంటే రేషనలైజేషన్ అంటాం కదా, ఆ తర్వాత వాటి వర్గీకరణ కేటగరైజేషన్. అలాగే ఉద్యోగుల బదిలీలు, వీటికి సంబంధించి కొత్త మార్గదర్శకాలిచ్చారిందులో. కరెక్ట్. సరే, మరి దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. దీని వెనకున్న ఉద్దేశం అంటే స్వర్ణాంధ్ర విజన్ అట్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పాలన మెరుగుపరచడం అనిపిస్తోంది, అవునా? అవునండి, మెరుగైన పాలన కోసమే ఈ పునర్వ్యవస్థీకరణంతా. ఆ, ఇప్పుడు జనాభా ప్రాతిపదికన సచివాలయాలను కేటగిరీ ఏ, బి, సిగా విభజించారు. అవును, వాటికి వరుసగా 6, 7, 8 మంది సిబ్బంది అవసరమని చెప్పారు. ఓ, అంటే సిబ్బంది సంఖ్యను కూడా నిర్ధారించారన్నమాట. ఖచ్చితంగా ప్రతి చోట సరైన సంఖ్యలో సిబ్బంది ఉండేలా చూడాలనేది లక్ష్యం. అంటే ఈ జీవో కొత్తదేమీ కాదు, ఇదివరకు ఇచ్చిన కొన్ని ఉత్తర్వుల మీద ఆధారపడి ఉంది. అవును, రెఫరెన్స్లు 1, 2, 3 అనిచ్చారు కదా. అవే ఆ పాత ఉత్తర్వులే ఈ కేటగిరీలను, ఉద్యోగుల రకాలను అంటే సాధారణ, నిర్దిష్ట ప్రయోజన, ఆశావహ ఉద్యోగులని నిర్వచించాయి. అయితే మరి ఈ జీవో ప్రత్యేకత ఏంటి? మంచి పాయింట్. ఈ జీవో ప్రత్యేకత ఏంటంటే ఈ కొత్త నిర్మాణం ప్రకారం సిబ్బందిని ఎలా నియమించాలి, బదిలీలు ఎలా చెయ్యాలి అనే పద్ధతిని అంటే ఆ ప్రొసీజర్ను స్పష్టంగా వివరిస్తోంది. అంటే బదిలీల ప్రక్రియ చాలా ముఖ్యమన్నమాట. ఇక్కడొక ముఖ్యమైన రూల్ ఉంది గదా. ఉంది. మే 31, 2025 నాటికి ఒకే సచివాలయంలో 5 ఏళ్లు కంటిన్యూస్గా పనిచేసిన వాళ్ళు తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఇది కేవలం మార్పు కోసమా లేక వేరే ఉద్దేశముందా? ఏమో, బహుశా ఒకే చోట ఎక్కువ కాలం ఉండటం వల్ల వచ్చే ట్రీట్రేత్వం లాంటిది నివారించడానికే కావచ్చు. ఇతరులు కూడా కావాలంటే అప్లై చేసుకోవచ్చు బదిలీకి. అవును. ఇంకా ముఖ్యంగా వాళ్లని వాళ్ల సొంత మండలంలో వేయకూడదు. ఓ, అలాగా. అంటే స్థానికత ప్రభావం ఉండకూడదనా? బహుశా అదే కారణం. నిష్పాక్షికత పెంచడం లేదా అందరికీ అన్ని చోట్ల అనుభవం రావడం ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే కొత్త కేటగిరీల ప్రకారం ఎన్ని పోస్టులు అవసరమో అవన్నీ తప్పకుండా భర్తీ చేయాలని కూడా గట్టిగా చెప్పారు. ఇది చాలా పెద్ద మార్పే అనిపిస్తోంది. మరి ఈ బదిలీలు, కేటాయింపులు, ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? ఎవరు బాధ్యులు? పూర్వపు జిల్లాల కలెక్టర్లు ఇంకా నియామక అధికారులుంటారు కదా, వాళ్లే దీనికి బాధ్యులు. సరే, వాళ్లకు టైంలైన్ కూడా ఇచ్చారు. జూన్ 30, 2025 నాటికి ఈ హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియంతా పూర్తి చేయాలి. ఓహ్, అంటే చాలా తక్కువ సమయమే ఉంది. అవును, ఆ తర్వాత మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి బదిలీలు ఉండవు. దీనిబట్టి చూస్తే ఈ కొత్త వ్యవస్థను వీలైనంత త్వరగా అమలు చేయాలనే పట్టుదల కనిపిస్తోంది. మరి బదిలీల్లో ఏమన్నా ప్రాధాన్యతలు అంటే ప్రిఫరెన్సెస్ లాంటివున్నాయా? కొంతమందికి మినహాయింపులు ఇవ్వడం కానీ? ఉన్నాయి. ఉత్తర్వులో స్పష్టంగా చెప్పారు. ఉదాహరణకి దృష్టిలోపమున్న ఉద్యోగులుంటారు కదా, వాళ్లు కోరుకుంటే తప్ప వాళ్లని బదిలీ చేయరు. వాళ్లు అడిగిన చోటికి ప్రాధాన్యత ఇస్తారు. అది మంచి విషయం. అలాగే మానసిక వికలాంగ పిల్లలుండి వైద్యం కోసం సౌకర్యాలున్న చోటికి వెళ్లాలనుకునేవాళ్లు, గిరిజన ప్రాంతాలు అంటే ఐటీడీఏ ఏరియాలో 2 ఏళ్లకు పైగా పనిచేసినవాళ్లు. ఓ, ఐటీడీఏ గురించి కూడా ఉందా? ఉంది. అలాగే 40% పైగా వైకల్యమున్నవాళ్లు, క్యాన్సర్, గుండె ఆపరేషన్లు లాంటి సీరియస్ జబ్బులతో బాధపడేవాళ్లు, వాళ్లుగాని వాళ్ల భార్యాభర్త పిల్లలుగాని, కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వితంతువులు, వీళ్లందరికీ ప్రాధాన్యత ఉంటుంది. భార్యాభర్తల కేసుల సంగతేంటి? వాళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులైతే వీలైనంతవరకు దగ్గర పోస్టింగ్ ఇవ్వడానికి ప్రయత్నించాలని చెప్పారు. ఇవన్నీ చూస్తే కొన్ని ప్రత్యేక పరిస్థితులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతోంది. మీరు ఐటీడీఏ ప్రాంతాల గురించి చెప్పారు. దాని గురించి ఈ ఉత్తర్వులో మళ్లీ ప్రస్తావించారు అనిపించింది. ఎందుకంటారు? అవునండి, అది గమనించాల్సిన విషయం. ఐటీడీఏ అంటే నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలను ఫస్ట్ ప్రయారిటీగా భర్తీ చేయాలని గట్టిగా చెప్పారు. ఎందుకు అంత ప్రాధాన్యత? బహుశా ఆ ప్రాంతాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉండొచ్చు, లేదా అక్కడ సేవలు నిరంతరాయంగా అందాలనే ఉద్దేశం కావచ్చు. ఇంకో రూల్ ఏంటంటే ఐటీడీఏ నుంచి బదిలీ అయిన ఉద్యోగిని ఆ ప్లేస్లో కొత్తవాళ్లొచ్చి చేరే వరకు రిలీఫ్ చేయకూడదట. ఓహ్,
అంటే సర్వీస్ గ్యాప్ రాకుండా చూస్తున్నారన్నమాట. అంతే. అలాగే ఐటీడీఏ ఏరియాలకు బదిలీ అయిన వాళ్లు వెంటనే జాయిన్ అవ్వకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అంటే గిరిజన ప్రాంతాల్లో సిబ్బంది ఉండేలా చూడటంపై చాలా ఫోకస్ ఉందన్నమాట. ఇంకొక ప్రాక్టికల్ పాయింట్ ఉంది గదా, ఉద్యోగులకు ఏమైనా బకాయిలుంటే అవును. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులేమైనా ఉంటే అవి క్లియర్ చేసే వరకు వాళ్ళని రిలీఫ్ చేయకూడదు. అంటే జవాబుదారీతనం కూడా ఇందులో భాగమే. నిజమే. మొత్తం ప్రక్రియ అంతా పారదర్శకంగా టైంకి జరగాలని దీనికి కలెక్టర్లనే బాధ్యులుగా చేశారు. ఈ ప్రాసెస్ సులువుగా అవ్వడానికి ఒక ఐటీ టూల్ కూడా ఇస్తామని జీఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ చెప్పారట. టెక్నాలజీని కూడా వాడుతున్నారన్నమాట. అవును. ఇంకో చిన్న విషయం. ఈ బదిలీలన్నీ అంటే తప్పనిసరి అయినా ప్రాధాన్యత కింద జరిగిన టీఏడీఏ లాంటి అలవెన్స్ల విషయంలో మాత్రం రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్గానే చూస్తారట. ఓకే, అంటే అలవెన్సులు రావు. సరే, మొత్తంగా చూస్తే ఈ జీవో సారాంశం ఏంటి? క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు స్థాయి పరిపాలనలో ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతోంది. సిబ్బందిని హేతుబద్ధీకరించటం. అంటే స్టాండర్డ్గా ఉండేలా చూడటం. అవును. ప్రామాణిక నియామకాలు చేయటం, ఒకే చోట ఎక్కువ కాలం ఉండకుండా చూడటం, అదే సమయంలో వెనుకబడిన ప్రాంతాలు, ముఖ్యంగా ఐటీడీఏ ఏరియాలు, ఇంకా ప్రత్యేక అవసరాలున్న ఉద్యోగుల మీద కూడా శ్రద్ధ పెట్టటం. ఇవి ముఖ్య లక్ష్యాలు. అంటే ఒక విస్తృతమైన పాలనా దృష్టితో ఈ మార్పులు చేస్తున్నారన్నమాట. స్పష్టమైన నియమాలు, టైమ్లైన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా. ముఖ్యంగా ఐటీడీఏ ప్రాంతాలు, కొన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వడం లాంటివి చూస్తే ప్రభుత్వం పాలసీపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుందని తెలుస్తోంది. అంతా బాగానే ఉంది. కానీ చివరగా ఒక ఆలోచన. ఈ ఉత్తర్వు బదిలీ ప్రక్రియ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది కదా. అయితే ఇలా తప్పనిసరిగా తరచుగా బదిలీలు చేయడం వల్ల స్థానికంగా ప్రజలకందే సేవల కంటిన్యూటీ మీద, అంటే ఉద్యోగులకు వాళ్లు పనిచేసే కమ్యూనిటీకి మధ్య ఉండే బంధం మీద, అవును, వాటి మీద దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాలి. ఇది ముందు ముందు గమనించాల్సిన విషయమేమో.